నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారి అద్భుతం. తిరునల్వేలికి చెందిన పొన్ కుమారి గారు జీవితంలో తమకు తటస్థించిన అద్భుతాల పరంపరను ఇలా తెలియచేస్తున్నారు. మునుముందుగా పవిత్రమైన హోమాల ద్వారా నా జీవితంలో జరిగిన లెక్కలేనన్ని అద్భుతాలకు మహిమలకు శ్రీ పరంజ్యోతి భగవతి భగవానులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వాటిలో విద్యాహోమంలో పాల్గొనడం వలన అందిన ఒక భగవంతుని వరం. నేను బెంగుళూరులో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నప్పుడు నా చివరి సెమిస్టర్ పరీక్షలో ఒక పేపర్ చాలా కష్టంగా ఉంది. నాకు ఒక్క ప్రశ్న కూడా అర్థం కాలేదు. పరీక్ష హాలులో భయం ఆందోళనలతో నిండిపోయాను. ఆ క్షణంలో పూర్తి శరణాగత భావనతో శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్, మీరే నా బుద్ధి, మీరే నా ద్వారా ఈ పరీక్ష రాయించండి అని ప్రార్థించాను. ఆ భావనలో నా సమాధానాలు సరైనవో కాదో తెలియకుండానే నేను రాయడం కొనసాగించాను. పరీక్ష తర్వాత నా తోటి విద్యార్థులు సమాధానాల గురించి చర్చించుకున్నారు. అప్పుడు నా సమాధానాలన్నీ వారి సమాధానాలకు పూర్తి భిన్నంగా ఉన్నాయని నేను గ్రహించాను. నేను ఫెయిల్ అయిపోతానని గట్టిగా నమ్మాను. అయితే ఒక నెల తర్వాత ఫలితాలు ప్రకటించినప్పుడు 46 మందిలో కేవలం 2 మాత్రమే పాస్ అయ్యారు. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అపారమైన దయ వల్ల నేను వారిలో ఒకరిని. అంతేకాకుండా నేను నా MBAలో డిస్టింక్షన్తో పట్టభద్రురాలినయ్యాను. పూణే, బెంగుళూరు, కోల్కతా, ఢిల్లీలోని 4 క్యాంపస్లలో ప్రమోషన్ స్ట్రాటజీ పేపర్లో టాపర్గా నిలిచాను. ఇది పూర్తిగా వారి దివ్య కృప. నా కళాశాల రోజుల్లో మరో పెద్ద సవాలు ఎదురైంది. నా డిసర్టేషన్ పని దాదాపు పూర్తయిన సమయంలో నా ల్యాప్టాప్, పెన్ డ్రైవ్ లాంటి అన్ని బ్యాకప్ సామాగ్రి దొంగలించబడ్డాయి. నేను 3 నెలల పాటు చేసిన పని ఒక్క క్షణంలో శూన్యమైపోయింది. నా స్నేహితులలో ఒకరు తన ల్యాప్టాప్ను నాకు ఇచ్చారు, కానీ నేను తీవ్ర నిరాశకు, నిస్సహాయతకు గురయ్యాను. నేను మళ్లీ శ్రీ పరంజ్యోతి భగవతి భగవానులను శరణాగతురాలని సహాయం కోసం మనస్ఫూర్తిగా ప్రార్థించాను. నేను మళ్లీ పనిచేయడం ప్రారంభించినప్పుడు ఒక అద్భుతం జరిగింది. నా చేతులు అలసట లేకుండా ప్రతిరోజు దాదాపు 3 గంటల పాటు నిరంతరాయంగా అప్రయత్నంగా టైప్ చేయడం ప్రారంభించాయి. ఇది 3 రోజుల పాటు కొనసాగింది. నమ్మశక్యం కాని విధంగా నా పరిశోధనా పత్రం మొత్తం మళ్లీ పూర్తయింది. ఈసారి మరింత స్పష్టతతోనూ మరియు ఉన్నతమైన పదజాలంతోనూ. 3 నెలల పనిని 3 రోజుల్లో తిరిగి చేయడం అసాధ్యం అనిపించినప్పటికీ శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అనుగ్రహం వల్ల మాత్రమే అది సాధ్యమైంది. ఈ సంవత్సరం నా దగ్గర ఒక్క పైసా కూడా లేనప్పటికీ నేను నా సొంత వ్యాపారాన్ని ప్రారంభించే సాహసం చేశాను. నా బుటిక్ ప్రారంభోత్సవానికి కేవలం 1 రోజు ముందు ఒక స్నేహితుడు ఊహించని విధంగా ముందుకు వచ్చి పెట్టుబడి కోసం స్వచ్ఛందంగా ఆర్థిక సహాయం అందించాడు. నేను అడగను కూడా లేదు. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారే అన్ని ఏర్పాట్లు చేశారు. వారు నన్ను సహాయం కోసం వెతకడానికి కూడా అనుమతించరు. వారే దానిని నేరుగా నా వద్దకు పంపుతారు. నా జీవితంలోని ప్రతి అంశం నా దైవం శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ చేత ప్రేమగా చూసుకోబడుతుంది. వారు తమ అనంతమైన కరుణ, ప్రేమతో ప్రతి అడుగులో నాకు మార్గనిర్దేశం చేస్తూ, రక్షిస్తూ ఆశీర్వదిస్తారు. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ దివ్య పాద పద్మాల వద్ద శాశ్వతంగా శరణాగత భావనలో నిలిచిపోతాను.